తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్. ఎన్నో అద్భుతమైన విషయాలు, ప్రతి విషయానికి ఖచ్చితంగా ఒక మారుమూలగా ఏదో ఒకటి దాగి ఉంటుంది. దాన్ని గనక మనం గుర్తించి దానికి తగ్గట్టుగా సాధన చేశామంటే ఈ జీవితంలో ప్రతిదీ మనం సాధించుకోగలము అని చెప్పేసి అంటున్నారు శంబాలా 360 సొల్యూషన్స్ వ్యవస్థాపకులు, కాన్షియస్నెస్ డాక్టర్, హాలిస్టిక్ హీలర్ డాక్టర్ కె హరిహరనాథ్ రాజు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం తల్లి. ఈ రోజుల్లో చాలా మందికి ఏంటంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు అనేది కామన్ గా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు. అసలు ఈ నొప్పులు రావడానికి కారణం ఏంటంటారు? ఏంటంటే నేను 30 ఏళ్ళలో సాధించలేంది మా వాళ్ళు 60 ఏళ్ళలో సాధించింది నేను 30 ఏళ్ళలోనే సాధిస్తున్నానని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అలాంటి దుర్భరమైన పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవిస్తూ ఉన్నారు. నొప్పులు రావడానికి అసలు సర్వసాధారణంగా కారణాలు ఏముంటాయండి? గుడ్డమ్మ, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఈ రోజు ప్రతి ఇంట్లోని ఎవరింట్లో చూసినా సరే పెయిన్ లోని వాళ్ళంటే ఎవరు లేరు. మోకాలు నొప్పి, నడు నొప్పి, మైగ్రేన్, తలనొప్పి, సర్వికల్ స్పాండిలైటిస్, ఒక రకం కాదు, చాలా రకరకాల పెయిన్స్ తో బాధపడుతున్నారు. అంటే అది వర్ణాతీతం. దానికి కనుక మీరు టాబ్లెట్లు వేసుకున్నారనుకో టెంపరీగా 2-3 రోజులు అప్పటికప్పుడు ఉపశమనం కలుగుతుంది తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు ఎక్కడ కూడా పెయిన్స్ కి. అంటే నొప్పులు రావడానికి గల కారణం ఏంటంటే కనుక మెయిన్ స్ట్రెస్. అంటే మనకి స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది. అంటే ఇటు ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఇటు ఫ్యామిలీ రిలేషన్ అవ్వచ్చు, బయట ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అవ్వచ్చు, అలాగే జియోపతిక్ స్ట్రెస్ అవ్వచ్చు, అలాగే గ్రహాల్లో రాహు అవ్వచ్చు. రాహు ఓకే. ఎవరికైతే బాగోదో వాళ్ళందరికీ పెయిన్స్ ఉంటాయి. అయితే మన దగ్గర శంబాలా 360 సొల్యూషన్స్ లో ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది. గ్రహాలని కూడా మనకి తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే రాహుని కూడా మనం మార్చుకోగలం. 100% బ్యాలెన్సింగ్ అయిపోతుంది మొత్తం అంతా. ఇమీడియట్లీ చూపిస్తా. మీరు ఎప్పుడు ఎవరికైతే పెయిన్ తో వచ్చారో 10 to 15 minutes లో నీ పెయిన్ అనేది నార్మల్ అయిపోతుంది. ఎక్స్పీరియన్స్. అంటే ఏ రకం పెయిన్ అయినా సార్. అంటే పెయిన్ రావడం గల కారణం ఏంటి అంటే మన బాడీలో 60 trillion సెల్స్ ఉంటాయమ్మా. ఈ సెల్స్ అని కలిపితే టిష్యూస్, ఆర్గాన్స్, సిస్టమ్, బాడీ. ప్రతి సెల్లోని కూడా -70 to -90 millivolts ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది మైట్రోకాండియాలో. అంటే ఎప్పుడైతే మనకి స్ట్రెస్ వచ్చిందో, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అవ్వచ్చు, జియోపతిక్ స్ట్రెస్ అవ్వచ్చు, ఆ యొక్క దాని యొక్క ఎనర్జీ కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే -70 -60 అయిపోతుంది. ఎప్పుడైతే తగ్గిందో పెయిన్ అనేది వస్తుంది. పెయిన్ అనేది ఒక సింటమ్. అంటే నీ అనారోగ్యానికి గేట్ అది. నువ్వు పెయిన్ వచ్చిందంటే నువ్వు అనారోగ్యం పాలవుతాకి రెడీగా ఉన్నట్టు సిగ్నల్ ఇస్తున్నది. అంతేకాని దాన్ని మనం రూట్ లెవెల్లోకి వెళ్ళి క్లియర్ చేసుకోవాలి. ఏదో టాబ్లెట్ వేసుకుంటే అప్పుడు తగ్గిపోతే మళ్ళీ వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ టిష్యూ డ్యామేజ్ అయిపోతుంది, ఆర్గాన్ డ్యామేజ్ అయిపోతుంది, మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. అంటే పెద్ద లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లోనే మనం ఇక్కడ క్లియర్ చేస్తాం. అంటే మనం ఏదైతే ఆ సెల్ కెపాసిటీ తగ్గుతున్నప్పుడే కనుక మనం ఆ పెయిన్ వచ్చినప్పుడే కనుక మనం జాగ్రత్త తీసుకుంటే కనుక ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంటే ఇండికేషన్స్ బాడీ చెప్పేస్తుంది. మనం దేన్ని నమ్మాలంటే మన బాడీని నమ్మాలి. మన బాడీ 10 దీనికి సిగ్నల్ ఇస్తుంది. అన్ని చెబుతుంది ముందే, కానీ మనం పట్టించుకోం. ఆకలేసింది చెబుతుంది, దాహం వేసింది చెబుతుంది, మోషన్కి వెళ్ళాలి చెబుతుంది, పెయిన్ వస్తున్నదంటే అది కూడా చెబుతున్నారు మొత్తం అంతా. అంటే బాడీని మనం దానితో మనం కమ్యూనికేట్ అవ్వాలి. చెబుతుందంటే దాని తగ్గట్టుగా మనం సొల్యూషన్ ఎత్తుకోవాలి. అంటే పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మనకి. అప్పుడు ఆ పర్మనెంట్ సొల్యూషన్కి మనం ఇక్కడ 100% శంబాలా 360 ద్వారా లైఫ్లో ఏ పెయిన్ ఉండదు. అలా ఆపరేషన్ అక్కర్లా, నీ రీప్లేస్మెంట్ అక్కర్లేదు. అన్నీ కూడా మన బాడీ చేసుకుంటుంది. మన బాడీలో ఇంటెలిజెన్స్ ఉంది, బాడీ రిపేర్ చేసుకుంటుంది అంతా కూడా. అంటే యూనివర్స్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ, యూనివర్స్లో ఉన్నది మనదే కూడా యాక్టివేట్ అయిపోతుంది. మన సోల్ అక్కడి నుంచే కదా వచ్చింది. అంతే ఆ ఎనర్జీ తీసేసుకుంటుంది. దాని తగ్గట్టు ఎన్విరాన్మెంట్ మనం ఇక్కడ క్రియేట్ చేయాలంటే ఆటోమేటిక్ పెయిన్ లేకుండా ఉంటుంది. అంటే పర్మనెంట్గా మనం ఎంత పెద్ద పెయిన్ రాని, క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా మంది ప్యాచ్ చేసేసుకుంటూ ఉంటారు. ఆ పెయిన్ కూడా మనం తగ్గించేసుకుంటాం. అంటే జీరో పెయిన్. ప్రపంచంలో ఎవరు ఏ పెయిన్తో కనుక బాధపడుతున్నా మీరు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఆ పెయిన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్. లైఫ్లో ఏ పెయిన్ లేకుండా చేద్దాం మనం. అసలు పెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ మైగ్రేన్తో బాధపడుతున్నారు, కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారు, కళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నది. ఇంత ప్రతి ఒక్కరికి భూతద్దాలు వచ్చేస్తున్నాయి అందరికి కూడా. ఆటోమేటిక్లీ ఆ మైగ్రేన్ అనేది రావడం జరుగుతుంది. తల కుట్టేసుకుంటూ ఉంటారు. నా దగ్గర చాలా మంది పేషెంట్లు ఉన్నారు, మైగ్రేన్ పేషెంట్. నార్మల్ అయిపోయింది మొత్తం. నార్మల్ అవుతాయి కాదు, ఈ కళ్ళజోడు కూడా తీసేసి కళ్ళు కూడా నార్మల్ అయిపోయినా, చూపు కూడా కనిపించడం మొదలైంది.
ఇక్కడ బాడీ రిపేర్ చేసుకుని దాని తగ్గట్టుగా మనం క్రియేట్ చేస్తూ ఉంది. శంబలా 360 టూల్స్ ఇస్తాం. ఈ టూల్స్ ద్వారా మనం రిపేర్ చేపిస్తాం, బాడీ రిపేర్ చేసుకుంటాం. అంటే మన శక్తి అంతా మన లోపలే ఉంది. మన బాడీ రిపేర్ చేసుకుంటాం. అన్ని రకాల ప్రాబ్లమ్స్కి బాడీ రిపేర్ చేసుకుంటుంది. పెయిన్ అనే కాదు, క్యాన్సర్ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఇన్సోమియా అవ్వచ్చు, కాన్స్టిట్యూషన్ అవ్వచ్చు. ప్రపంచంలో ఎన్ని రకాల రోగాలు ఉన్నా అన్నీ కూడా మన శంబలా 360లో క్లియర్ అయిపోతుంది. అసలు ఎక్కడికి కూడా మనము వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనం నమ్మి చేసాము అంటే గనక మనకి మొత్తం సొల్యూషన్ మన చేతుల్లోనే ఉంటుంది. దానికోసం అసలు మనల్ని మనం ఎలా రెడీ చేసుకోవాలంటారండి? ఫస్ట్ నువ్వు ఈ ప్రోటోకాల్ ఏదవుతుందో ప్రోటోకాల్ ఫాలో అవుతుంది అంతే, ఆటోమేటికల్లీ. అక్కడ ఏమైతే ఇచ్చారో దాని తగ్గట్టుగా నువ్వు ఫాలో అవ్వాలి, నమ్మాలి. నువ్వు 100కి 100% సరెండర్ అవ్వాలి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. అంత యూనివర్స్ శక్తి, విశ్వశక్తి. ఇప్పుడు క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటున్నారు. ఇప్పుడంతా క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఫ్యూచర్ అంతా క్వాంటమ్ ఫిజిక్సే. ఆ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఎనర్జీ, ఈ 3 యూనివర్స్లోనే మొత్తం అంతా. అదే మన బాడీని రిపేర్ చేసుకుంటుంది. అందుకోసం మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, మన బాడీని పలకరించుకోవాలని చెప్తున్నాం. నెక్స్ట్ అలాగే దీపం ముందు కూర్చోవాలని చెప్తున్నాం. అంటే ఎప్రిమేషన్ చెప్పుకోవాలనుకుంటున్నాం, గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలనుకుంటున్నాం. అంటే ఇవన్నిటికి ఒకదానికి లింక్ ఉంది మొత్తం అంతా కూడా. అంటే ఇక్కడంతా మనం హోలిస్టిక్, అన్నిటినీ కలుపుతున్నాం. ఇక్కడ వెడగొట్టేది లేదు. ఎప్పుడైతే కలుపుతున్నామో పంచభూతాలు కలిసి ఉన్నాయి. మనం కూడా ఇంతకుముందు అందరూ ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండేవారు. ఒకే ఫ్యామిలీలో అందరూ ఒక మాట వినేవారు, ఒక బాట మీద ఉండేవారు. చాలా ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా ఉండేవారు. ముందు సంబంధ బాంధవ్యాలను పెంచాలి ఫస్ట్. ఇప్పుడు మనం ఎప్పుడైతే కలిసి ఉన్నామో ఇవాళ మన యుద్ధం ఎలా నెగ్గాం అందరు. అది ఇంటిగ్రేషన్ చేశారు 360 degreesలో. అంటే డిఫెన్స్, అఫెన్స్. అంటే ఫస్ట్ ఎదరోడు మనం రాకుండా మనం జాగ్రత్త పడాలి, మనం బలంగా అవతలోడి దగ్గరికి వెళ్ళి కొట్టగలగాలి. ఇది కూడా అంతే. 360 degreesలో ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో లైఫ్లో ఏ సమస్య వచ్చినా ఈ శంబలా 360 సొల్యూషన్స్ అనేవి మీకు హెల్ప్ చేస్తాకి రెడీగా ఉంది. ఇది నాది కాదు, మన అందరిది. మన అందరూ నేర్చుకుని అందరూ ఒక తాటి మీద రాగలిగితే కనుక ఈ ప్రపంచాన్ని మనం ఎంతో మేలు చేసి రాగలుగుతాం. ఇది అందరికీ తెలుసున్నదే, కానీ మనం విడిపోయి ఉన్నాం. కులాలు, మతాలు, ప్రాంతాలు అన్ని విడిపోయి ఉన్నాం. అన్నిటిని కలిపిదే ఈ శంబలా 360 సొల్యూషన్స్. అదే అమ్మవారు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అందరూ దేంతో స్టక్అప్ అయిపోయారు? ఫస్ట్ ఏం కావాలి మనకి? ఎడ్యుకేషన్. సరస్వతి మాత కావాలి, ఇక్కడ ఉంది. తర్వాత హెల్త్, పార్వతీ మాత, అమ్మవారు ఇక్కడ ఉంది. తర్వాత అందరూ డబ్బులు కావాలి. అంటే డబ్బులు కూడా ఏంటి, చిన్న చిన్నగా కాదు, అబండెన్స్ ఆఫ్ మనీ కూడా కావాలన్నా ఇక్కడ శక్తి ఇస్తుందండి. ఎప్పుడైతే నువ్వు ఆ జోన్లోకి వెళ్ళిపోయావో ఆటోమేటిక్లీ నీకు అది రావడం జరుగుతుంది అనమాట. అంటే 3 100 100 100 అనమాట. అంటే 99 అనేది లేదు. నీకు ఎంత కావాలో కూడా నీకు తెలియదు. మనకే భయం. అంటే భయం, బాధ, దుఃఖం ఎంత లో ఫ్రీక్వెన్సీస్. అంటే మనకి ఎప్పుడు కూడా హై కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ ప్యూరిటీ ఉండాలి, లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి. అవన్నీ ఎప్పుడైతే నీలో ఉన్నాయో నీలో తెలియకుండానే అక్కడ తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. అన్ని సమస్యలకి మన దగ్గర ఇక్కడ సొల్యూషన్ ఉంది. అదే శంబలా 360 సొల్యూషన్స్. అండ్ మన బాడీ ఇచ్చే సిగ్నల్ నుంచే మనకి పెద్ద విపత్తు ఏదో రాబోతుంది అన్న దాన్ని మనం ముందే గుర్తించామంటే అసలు ఆ స్టేజ్ మనం అనుభవించాం. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు చేసుకోవాలమ్మా. ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది ఒక ఫ్రాగ్ లాంటిది. చిన్నగా ఉన్నప్పుడు మింగైతే డైష్ అయిపోతుంది. అది వదిలేసాం అనుకో అది పెద్ద అయిపోతుంది. అప్పుడు మింగాలన్నా ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. అందుకోసం ఈ చిన్నదాన్ని మీరు ఎప్పుడూ కూడా వెల్నెస్లోకి వెళ్ళొద్దు. ఇల్నెస్లోకి వెళ్ళకుండా వెల్నెస్లో ఉండండి. అంటే ఎప్పుడు కూడా మనం వెల్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇల్నెస్ అనేది సీరియస్ ప్రాబ్లం. అప్పుడు ఎలాగ అల్లోపతి అక్కడ పెద్ద ఉంది కాబట్టి అలా అందరూ చూసుకుంటారు. అంటే అంతవరకు వచ్చేదానికంటే కూడా ముందే మనం ప్రతి ఒక్కళ్ళు బాడీ చెప్తున్నది, జస్ట్ బాడీని ఫాలో అవ్వు. నీకు చిన్న దాన్ని వచ్చినప్పుడు నాకేమి రాలేదులే, నాకు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే సడన్ గా వస్తాయి. ఇండికేషన్ వచ్చినప్పుడు మనం పట్టించుకోకపోతే పెద్ద అవుతుంది. అందుకని ముందే మనం అందరం వెల్నెస్ లో ఉండాలి. ఇల్నెస్ లో రాకుండా వెల్నెస్ లోనే ఉంటే లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది. 360 degreesలో మీరు ఎప్పుడు ప్రయత్నం చేయండి. లైఫ్ ఏదన్నా ఏ చిన్న సమస్యని కూడా మీరు సీరియస్ గా తీసుకోండి. 360 degreesలో ప్రయత్నం చేయండి. యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. నువ్వు అనుకుంటే చాలు, ఈ వీడియో నీకు వచ్చేస్తుంది. చూడండి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, అసలు అనుకుంటే చాలా వచ్చేస్తుంది. అంతే. అందుకని యద్భావం తద్భవతి. నువ్వు నమ్మాలి, ఫాలో అవ్వాలి, ధైర్యంగా ఉండాలి, కరేజ్ గా ఉండాలి, సక్సెస్ అవ్వాలి. అవును, భగవంతుడు ఈ జన్మ ఇచ్చాడంటే ఎంతో గ్రేట్. ఈ జన్మకు అన్ని ఉన్నాయి మనకి. భగవంతుడు బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అన్ని మంచి చెడు తెలుసుకోగలిగే విచక్షణ ఇచ్చాడు. దాన్ని మనం ఉపయోగించుకుంటాం.
యూనివర్స్ తో కమ్యూనికేట్ అవ్వమంటున్నాం, యూనివర్స్ తో పంచిపోతాలతో కమ్యూనికేట్ అవ్వమంటున్నాం, యూనివర్స్ తో కనెక్ట్ అవ్వమంటున్నాం. ఒక శక్తి ఉంది కదా యూనివర్స్ లో, ఆ శక్తి ఎప్పుడు కనెక్ట్ అయ్యో నీకు వచ్చేస్తుంది. వైఫై ఎలా వచ్చేస్తుంది సిగ్నల్, నువ్వు పాస్వర్డ్ పెట్టుకుంటే చాలు, ఎప్పుడు వెళ్ళినా ఆ జోన్లోకి వెళ్ళగానే వచ్చేస్తుంది. అంటే అలాంటి జోన్ శంబాలా 360 సొల్యూషన్స్ నీకు ఇంటి ముందుకు ఇవ్వబోతున్నాం. అంటే నీ ఆస్ట్రో కరెక్షన్ జరుగుతుంది, వాస్తు కరెక్షన్ జరుగుతుంది, నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది, శంబాలా టూల్స్ ఉన్నాయి మొత్తం అన్ని కూడా, ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి మొత్తం అంతా విత్ అన్ని 360 degrees అన్ని రకాలుగానే నీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటూ నీ లైఫ్ హ్యాపీగా ఉండటం కోసం నీ హెల్ప్ చేస్తాకు రెడీ. నువ్వు నేర్చుకో, నువ్వు చాలా మందికి హెల్ప్ చేయి, అంతా నీదే, మనందరం ఒకళ్ళమే, ఎవరెవరు కాదు. విడిపోవద్దు, అందరూ కలిసి ఉందాం, కలిసి ఉంటే కలుస్తుంది. చాలా మంచిగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, లవ్ యూ ఆల్.